Hi guys, welcome to day 8 of short film making series. Today's topic is character arc. మనం రాసుకునే స్టోరీకి అండ్ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఆర్క్ అనేది చాలా ప్లస్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ ఎలా డెవలప్ అయ్యింది ఆర్ ఆ క్యారెక్టర్ ఎలా చేంజ్ అయ్యింది అనేదే క్యారెక్టర్ ఆర్క్. ఇందులో మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మోరల్ అసెండింగ్ క్యారెక్టర్ ఆర్క్. అంటే మన క్యారెక్టరు వచ్చిన సిచ్యువేషన్ని బట్టి పాజిటివ్గా ఎలా చేంజ్ అయ్యింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే పిల్ల జమీందార్లో నాని క్యారెక్టర్ స్టార్టింగ్లో చాలా సెల్ఫిష్గా ఉంటుంది. నీళ్లు తాగుతారా బాబు? ఏంటి సెట్ అయ్యారా? బట్ హాస్టల్లో జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి ఎండింగ్కి వచ్చేసరికి మంచోడిగా మారుతాడు. నేను అలా ప్రవర్తించేవాడిని. అప్పుడు నాకు అవతల వాళ్ళ ఫీలింగ్స్ తెలియదండి. నెక్స్ట్ వన్ మోరల్ డిసెండింగ్ క్యారెక్టర్ ఆర్క్. అంటే మన క్యారెక్టర్ జరిగిన సిచ్యువేషన్స్ వల్ల నెగిటివ్గా ఎలా చేంజ్ అయిందని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్ నంద. అందులో హీరో క్యారెక్టర్ 30 days ఆ లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసిన తర్వాత ఆ డబ్బు కోసం ఒకరిని చంపాలనుకుంటాడు. అలా బ్యాడ్గా మారుతాడు. తప్పలేదు బ్రో, డబ్బు కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషనల్ క్యారెక్టర్ ఆర్క్. అంటే ఒక క్యారెక్టర్ జీరోతో స్టార్ట్ అయ్యి హీరోగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పుష్పలో పుష్పరాజ్ అనే క్యారెక్టరు కూలీగా స్టార్ట్ అయ్యి ఆ సిండికేట్ అనే మొత్తానికి లీడర్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. లాస్ట్ వన్ వచ్చేసి ఫ్లాట్ క్యారెక్టర్ ఆర్క్. అంటే క్యారెక్టర్ పాజిటివ్గా ఉంటే ఎండ్ వరకు పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా ఉంటే ఎండ్ వరకు నెగిటివ్గానే ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రేలంగి మావయ్య. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా